ప్రపంచానికి హిందూ అనేటటువంటి వాడు అవసరం. సనాతన సాంప్రదాయాలు అవసరం. ఎందుకు అవసరం చూడండి. హిందూ అనేవాడు ఈ ప్రపంచంలో ఉంటే చెట్లు బ్రతుకుతాయి, పుట్టలు బ్రతుకుతాయి, జంతువులు బ్రతుకుతాయి, పక్షులు బ్రతుకుతాయి, సకల చరాచర జీవకోటి అంతయు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే సనాతనుడు అవసరం, హిందూ ధర్మం అవసరం. మన ఋషులు ఏం చేశారంటే ప్రతి దాంట్లో ఆధ్యాత్మికతను మిళితం చేశారు, ధార్మికతను పెనవేశారు మన పెద్దలు. ప్రతి దాంట్లో ఏ ఒక్కటి కూడా ఆధ్యాత్మికతతో జత లేనిది లేదు మన జీవన విధానం, పొద్దు ఓడిస్తే పొద్దు ముక్కేటప్పటి వరకు. కారణం ఏంటంటే భవిష్యత్తు మన వాళ్ళకు తెలుసు. జీవుడు అస్తవ్యస్తమయ్యేటటువంటి దశకు వచ్చినప్పటికీ, తన యొక్క సోయి తానే మరిసేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా క్రమబద్ధీకరించాలంటే వాని అస్తిత్వం సరిపోదు, వాని మెంటాలిటీ పనిచేయదు, ఆయన యొక్క సృజనాత్మకమైనటువంటి జ్ఞాపక శక్తి సరిపోదు. అందుకే మానవునికి ఏదో ఒకటి జత చేయాలి. ప్రతి సందర్భంలో ఆయన స్థితిని, ఆయన గతిని గుర్తుకు చేసేటటువంటి ఒకటి అవసరం అని చెప్పి ఆధ్యాత్మికతను ధారపోసి మనకిచ్చారు మన వాళ్ళు. అందుకే చీమకు పంచదార వేస్తాం, గోవుకు గ్రాసం పెడతాం, చెట్లకు నీళ్లు పోస్తాం, నదిని పూజ చేస్తాం. పూజ అనే భావన ఏమిటి? అది సంరక్షించబడాలి. అందులో దైవత్వాన్ని గుర్తించిన నాడు దాన్ని కాపాడుతాడు మానవుడు. అందులో దైవత్వాన్ని, మాతృత్వాన్ని చూడనంత వరకు దానితో మానవునికి సంబంధం లేనట్టుగానే మెలుగుతాడు.